అరే అన్న సినిమా ఏమన్నా తీసినా ఒక్కొక్క సీన్ లాస్ట్ సీన్ అయితే కోమా యాక్టింగ్ చేసినా నేను వేసుకున్న కలర్ ఒక్క రవితేజ్ అన్నకు బ్లాక్ బస్టర్ పక్క. అరే ఏమన్నా తీసినా 2 కళ్ళు అయిపోవాలన్నా 3వ కళ్ళు ఉంటే బాగుండు అనిపించింది. కోమానా అంతే ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టినా ఎవ్వరు ఏమన్నా అనుకున్నా అంతేనా. థ్యాంక్ యూ. సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ ఎడిటింగ్ చాలా బాగుంది. తెలుగులో ఫస్ట్ టైం ట్రై చేసినట్టు ఎడిటింగ్. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్కి అంత అర్థం కాకపోవచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్కి అయినా మాసెస్కి అయినా అంత అర్థం కాకపోవచ్చు. అది కొంచెం బాగా చేస్తుంటే బాగుండేది. కాకపోతే బాగుంది. కాకపోతే మన తెలుగు ఆడియన్స్కి నచ్చేలా కొంచెం క్రిస్పీగా లేదంటే కొంచెం షార్ట్గా కొంచెం టైట్గా చేస్తుంటే అది కొంచెం బాగుండేది. ఎలివేషన్స్ ఉన్నాయి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలివేషన్స్ ఉన్నాయి. ఆ ఎలివేషన్ జస్టిఫికేషన్ లేదు. జస్టిఫికేషన్ లేకపోతే అంత సాటిస్ఫై అవుతుంది. బయటకు వచ్చేటప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. క్లైమాక్స్ అంతా ఏం లేదన్న. క్లైమాక్స్ సినిమా కథ సంబంధం లేదు, అంత పెద్దది లేదు. కానీ ఆ ఎలివేషన్స్ బాగున్నాయి. ఆ ఫైట్ అయినా లేదంటే ఒక కాళీమాత ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ చాలా బాగుంది. ఇప్పుడు సలార్లో కాటరామ ఫైట్ ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో ఫైట్ ఉంటుంది. స్టోరీ రొటీన్ స్టోరీ అన్న. కాకపోతే ఎలివేషన్స్ కొత్తగా ఉన్నాయి. ఎలివేషన్స్ అయినా డైలాగ్స్ అయినా ప్రతి డైలాగ్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ప్రతిదీ డైలాగే. ప్రతి కన్వర్జేషన్ కూడా ఒక తోటలా పేలిద్ది. అంతవరకు బాగుంది. అంత కంటెంట్ అయితే లేదన్న. ఇప్పుడు సలారు కేజీఎఫ్ అంటే అవి కంటిన్యూస్ స్టోరీ కాబట్టి వెయిట్ చేయొచ్చు. ఇందులో సైంధవ్ 2 ఒకేలా ట్రై చేశారు. సైంధవ్లో కూడా పార్ట్ 2 వెయిట్ చేసేంత స్కోప్ కూడా ఏం లేదు. సేమ్ ఇందులో కూడా స్కోప్ కూడా ఏం లేదు. కాకపోతే ఓవరాల్ గా బాగుందన్న. కొత్తగా ట్రై చేశారు, బాగుంది. కాకపోతే రవితేజ గారు మేకవర్ అయినా అతని పర్ఫార్మెన్స్ అయినా వాటి కోసం చూడొచ్చు. అది కాకుండా రవితేజ గారి రెగ్యులర్ మూవీస్ ఉంటాయి కదా, ఎంటర్టైన్మెంట్ అయినా సాంగ్స్ అయినా కామెడీ అయినా అలాంటివి ఎక్స్పెక్ట్ చేసి వస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. రేటింగ్ అంటూ చెప్పలేమన్నా. ఎందుకంటే ఇది రిమైనింగ్ ఆడియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు యాక్సెప్ట్ చేశారంటే నో లిమిట్స్, అసలు యాక్సెప్ట్ చేయలేదు అంటే ఇంకా వీకెండ్కి చట్టుకెళ్ళిపోతుంది. రవితేజ సక్సెస్ఫుల్గా హ్యాట్రిక్ కొట్టాడని చెప్పొచ్చు అన్న ఫ్లాపుల్లో. సినిమా అంతా కూడా మొత్తం అటాక్ మీదే ఉంది. ఇల్లీగల్ వెపన్స్ని బ్లాక్ మార్కెట్లో రాకుండా రవితేజ చేసే ప్రయత్నమే ఈగల్. డైరెక్షన్ ఆయన ఇంతకుముందు డిఓపిగా చేశాడు. డిఓపిగా ఉంటేనే బెటరు. ఇటువంటి సినిమాలు తీసి మళ్ళీ పార్ట్ 2 కూడా పెట్టారు దీనికి. రవితేజ ఫ్లాప్ అని చెప్పచ్చు. డైలాగ్స్ ఒకటి బాగా ప్లస్ పాయింట్. డైలాగ్స్ ఒకటే ప్లస్ పాయింట్. మొత్తం ఒక దాడి చేయటమే ఉంది సినిమా అంతా. దాడి చేయటం తప్పితే అక్కడ ఏమీ లేదు. ఓవర్ వైలెన్స్ కనిపించింది. హై బడ్జెట్ యాక్షన్ సీన్స్ అన్న. మొత్తం ఓన్లీ లాగే అన్న. ఏదో పార్ట్ 2 కోసం కథను సెట్ చేసుకోవడానికి ఈ పార్ట్ 1ని ఉపయోగించుకున్నారు అనిపించింది. అంతే తప్పితే ఓవరాల్గా సినిమా అనేది లేదన్న. రవితేజ మరో ఫ్లాప్ ఇచ్చాడు. ఫ్లాప్ కన్ఫర్మ్ ఫ్లాప్ అండి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇది మల్టిపుల్ పర్సన్స్ ఎలివేషన్ ఓవర్ ఎలివేషన్స్ ఉన్నాయి. ఈ ఓవర్ బిల్డప్ అనేది ఎక్కువైపోయింది ఫస్ట్ హాఫ్లో. ఈ రవితేజ గురించి మల్టిపుల్ పర్సన్స్ మల్టిపుల్ వాళ్ళ వర్షన్స్లో చెప్తుంటారు ఎలివేషన్స్. ఇది మొత్తం ఓవర్గా ఉంది ఫస్ట్ హాఫ్ మొత్తం. అంటే మెయిన్ కథకు మనకి రవితేజ ఎందుకు చేస్తున్నాడు ఇది తెలుసుకోవాలంటే క్లైమాక్స్ దాకా వెయిట్ చేయాల్సిందే. సంక్రాంతి టైంలో రాకుండా మంచి పని చేశారా? సంక్రాంతి టైంలో వచ్చినా కానీ ఇది పోయే సినిమా అండి. ఇప్పుడు సైంధవ్ ఎలా పోయింది ఇది కూడా అలా పోయిండేది. వాళ్ళు సాక్రిఫైస్ చేసుకుని ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు వచ్చిన ఈ సినిమా సంక్రాంతికైనా వచ్చుంటే కాస్త కలెక్షన్లలో కాస్త వచ్చే సీజన్ కదా. కలెక్షన్స్ అనేది బ్రేక్ అయిపోయి కొన్ని కలెక్షన్స్ డివైడ్ అయిపోయి అంతే తప్పితే కొద్ది పాజిటివ్గా ఉండేది. సంక్రాంతికి వచ్చుంటే కంప్లీట్ డిజాస్టర్ 100%. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా తన పాత్ర న్యాయం చేశారు. ఎలివేషన్స్ అవి చాలా హైగా ఉన్నాయి, చాలా బాగుంది. లాస్ట్ లో సస్పెన్స్ మాత్రం అదే ఎందుకంటే సెకండ్ పార్ట్ ఉందని చెప్పి చూపించారు. చాలా బాగుంది. చాలా బాగుంది. వైల్డ్ గా కనబడుతున్నారు పర్సన్ అనేది. చాలా బాగుంది. స్టైలిష్ గా కూడా ఉన్నారు. అంటే 2 విధాలుగా చూపిస్తున్నారు. ఫస్ట్ లుక్ ఒకలా ఉంది, సెకండ్ లుక్ ఒకలా ఉంది. చాలా బాగుంది. సాంగ్స్ అంటే అంతేం లేదన్న, మామూలుగానే ఉంది. కాబట్టి మూవీ అయితే బాగుంది. ఎలివేషన్స్ అయితే చాలా హైలో ఉంది. చాలా హైలో. హిట్ అండి. తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇంటర్వెల్ షాట్ ఊచ కోత ఒకటి అమ్మందంగా గన్నులు నిజంగా ఇళ్లలో నుంచి వస్తాయి గన్నులు. సినిమా అయితే బాగానే ఉందన్న. లాజికల్ స్టోరీని పక్కన పెట్టి చూస్తే మళ్ళీ పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2 వర్తే. సినిమా బాగుంది. అలాగని చెప్పేసి స్టోరీ కరెక్ట్గా లేదు. లాస్ట్ ఫైనల్ బయటకు వచ్చినప్పుడు ఆయన గురించి రవితేజ గురించి ఒక రేంజ్లో చెప్తారు. సాధించేశాడు, బుక్కుల్లో పెట్టాలి అనేసి. చూసే మాత్రం అదైతే అంతే అనిపించలేదు. బయటకు వచ్చిన ఏం బీకాడు ఆయన. కూతురు కోసం అంటాడు, కొంచెంసేపు పెళ్ళాం కోసం అంటాడు.
స్మగ్లింగ్ చేస్తాడు. స్టోరీ కరెక్ట్ గా అదే అన్న అవన్నీ కాదన్న, ఇదైతే సీరియస్ సినిమా. అక్కడక్కడ కామెడీ సీన్లు బాగానే ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే స్టోరీ పక్కన పెట్టి చూస్తే సినిమా బాగానే ఉంది. రాదు కాదన్న, యావరేజ్ సినిమా బాగుంది. మనం అంతా ఇప్పుడు మళ్ళీ సంక్రాంతికి వచ్చింటే మాత్రం బిస్కెట్ అయిపోయేది. హనుమాన్ ముందర సంక్రాంతి పోయేది. ఇప్పుడు రిలీజ్ చేశారు కాబట్టి ఇప్పుడేం సినిమాలు లేవు కాబట్టి బాగానే ఉంది. ఒకటే అన్న, స్టోరీ చెత్త, సినిమా బాగానే ఉంది. ఈ లాజిక్ ఉంటాడు గన్ షాట్లు, అనిమల్లో ఉన్న గన్ షాట్ చూడు, లాస్ట్ ఒక షాట్ ఉంటుందన్న, అమ్మవారిలో నుంచి గన్నులు వచ్చి ఇట్లా వేరేస్తా ఉంటాయి. ఒకటి అమ్మందంగా నిజంగా షాట్లు అవి ఒకటి అమ్మందంగా షాట్లు చూసి చచ్చిపోవచ్చు నిజంగా. ఆయన అంతా ఫస్ట్ నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంటుంది. ఒక్కొక్కడు వస్తాడు రవితేజ ఎలివేషన్ చెప్తానే ఉంటాడు. వాడు వస్తాడు రవితేజ గ్రేట్, వాడు వస్తాడు రవితేజ గ్రేట్. కేజీఎఫ్ అన్న, కేజీఎఫ్ చిన్న ఎలివేషన్లు అయితే ఉన్నాయి. స్టోరీ మాత్రం బిస్కెట్ అన్న. ఓవరాల్ గా సినిమా బాగుంది. స్టోరీని పక్కన పెట్టి చూస్తే మాత్రం బాగుంది. హీరోయిన్ ఏమీ లేదు. అసలు ఆయన కోసం నాకు అర్థం కాదు. రవితేజ హీరోయిన్ కోసం పెళ్లి చేసుకుంటాడు, ఆయన కోసం మారిపోతాడు. అది ఏం లాజిక్ లో నాకైతే అర్థం కావట్లేదు సినిమా. నవదీప్ అయితే ఏమీ లేక రవితేజ లేపుతా ఉంటాడు అనమాట, వెనకాల కూర్చొని ఇది చేస్తాడు అది వీకాడు అనేసి. ఆయనదైతే ఏం లేదన్న. 3 షాట్లు అన్న. ఫస్ట్ షాట్ అంటే ఒకటి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ చూస్తే మాత్రం చచ్చిపోవాలా. గన్నీలు వస్తాయి అమ్మవారిలో నుంచి, ఇళ్లలో నుంచి గన్నులు వస్తాయి. ఒకటి ఏమన్నా ఇలాంటి గన్ను షాట్లు మీరు జీవితంలో చూసుంటారు తెలుసా. సినిమా ఉంటుంది. లాజికల్ స్టోరీని పక్కన పెట్టి చూస్తే మాత్రం ఎలివేషన్ అనిమల్స్ మించి ఉన్నాయి. ఓవరాల్ గా సినిమా యావరేజ్ అన్న. స్టోరీ బిస్కెట్ అయింది. రవితేజ అన్న యాక్టింగ్ మాత్రం సూపర్. కొంచెం స్లో ఉంటుంది మనకి. రవితేజ యాక్షన్ అయితే సూపర్ ఉంది, ఎక్సలెంట్ ఉంది. ఎలివేషన్ సీన్స్ అన్న, ఎలివేషన్ సీన్స్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. మన ఈగల్ సినిమా వచ్చేసి మొత్తం గన్నుల గురించి ఉంటుంది. మొత్తం గన్నులు ఇచ్చి పాడుతాడు. కానీ హీరోయిన్ ఏం లేదు. ఫస్ట్ హాఫ్ మాత్రం బాగా స్లో ఉంటుంది, బాగా స్లో ఉంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం మనకు మామూలుగా ఉండదన్న, పీక్స్లు ఉంటుంది. పీక్స్ మొత్తం ఎట్లా అంటే డైరెక్టర్ ఇచ్చి పాడితే వీడు కేజీఎఫ్ లెవెల్ ఉందన్న. సెకండ్ హాఫ్ మాత్రం కేజీఎఫ్ లెవెల్ ఉంటుంది. ఒక మహంకాళి అయితే గన్నులు చేతులతో గన్నులు మొత్తం వచ్చేస్తా అన్న. సెకండ్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. సినిమా బాగుంది. స్టోరీ మాత్రం కొంచెం తక్కువ, స్టోరీ మాత్రం తక్కువ ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. స్టోరీ ఏముందని ఏం లేదు, గన్నుల గురించే ఉంది మొత్తం అంతే. స్టోరీ మాత్రం తక్కువ ఉంది, కాకపోతే సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఫీల్ గుడ్ మూవీ. వన్ టైం వాచ్. ఫస్ట్ హాఫ్ ఏం లేదు. బాగుంది, సూపర్ సినిమా అండి. ఓపెన్ గా చెప్పేస్తున్నాను. సినిమా దాన్ని ఏమంటారు, ఈ సినిమా మాస్ మహారాజా రవితేజ గారి కోసం సినిమా చూడొచ్చండి. కానీ ఓపెన్ గా చెప్పేస్తున్నాను, డైరెక్షన్ కూడా బాగుంది. కార్తిక్ ఘట్టమనేని గారి డైరెక్షన్ బాగుంది. కానీ స్టోరీలో ఫస్ట్ హాఫ్ ఒకసారి తీసుకున్నాం అనుకోండి, ప్రతి సినిమాకి ఎలివేషన్లు ఇవ్వాలండి. ప్రతి సినిమాకి ఎలివేషన్లు ఇవ్వాలి, నేను ఒప్పుకుంటాను. కానీ ఏంటంటే ఎలివేషన్లు ఇచ్చారు. కానీ ఎన్నిసార్లు కేజీఎఫ్ లెవెల్లో తీద్దామని అనుకున్నారు. ఓకే, కేజీఎఫ్ లో ఎన్నిసార్లు వచ్చేసి ముసలాయన వచ్చేసి బ్రేక్ చేస్తారండి స్టోరీని. ఫస్ట్ హాఫ్ లోనే తీసుకుంటే 10 సార్లు అనుపమ పరమేశ్వరన్ వచ్చేసి స్టోరీని బ్రేక్ చేస్తూ ఉంటుంది. స్టోరీని ఇలా బ్రేక్ చేస్తే ఫస్ట్ హాఫ్ లో 10 సార్లు బ్రేక్ చేసిద్ది, సెకండ్ హాఫ్ లో 10 సార్లు బ్రేక్ చేసిద్ది. అసలు సినిమా స్టోరీ నడవకుండా ఏమొచ్చేసి మధ్యలో బ్రేక్ చేసుకుంటా ఉంటుంది. జనాలకి ఇరిటేషన్ వస్తుంది అనమాట. సోది దాన్ని ఏమంటారు, టార్చర్ లాగా అనిపిస్తుంది అనమాట లోపల. అనుపమ పరమేశ్వరన్ గారికి ఓకే స్టోరీ చెప్పాలనుకుంటున్నావు, ఎలివేషన్ ఇవ్వాలనుకుంటున్నావు, ఇవ్వండి.